Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీయాచి రామకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కసారి క్లారిటీ ఇస్తే 2024లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? 2024లో మనకు ఫిబ్రవరి నుంచి ఉన్నాయండి. జనవరిలో మనకి దుబాయ్ అక్కడ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనం క్లాసులు పెట్టుకున్నాం. అక్కడ 4 ఫిబ్రవరి విజయవాడ అండి. మనకు 18 ఫిబ్రవరి వైజాగ్లో ఉంటుంది క్లాసు. 11 ఫిబ్రవరి హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. ఈ ఫిబ్రవరి క్లాసెస్ అండి. అలాగే మనకి మార్చిలో 3వ తారీఖు బెంగళూరులో ఉంటుంది. అలాగే 10వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది. 31వ తారీఖు తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా క్లాసు మీరు ఎంత వీలైతే తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో అంటే నన్ను నేను చూసుకున్నంత ఇదిగా అనిపించిందండి. విజన్ బోర్డు గురించి మీరు మాట్లాడారు కదా. జనరల్గా ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను మీ మాటల్లో నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఇక్కడ ఈ సీట్లో కూర్చున్నాను కాబట్టి డైరెక్ట్ మీ గురించి ఎక్కువ విషయాలు చెప్పకూడదు కాబట్టి ఆగుతున్నాను. కానీ హానెస్ట్గా చెప్పాలంటే నా ప్రాక్టికల్ లైఫ్లో జరిగినటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే ఈరోజు మీరు నేను ఇలా కూర్చొని వీడియోస్ చేసినా కూడా ఆడియన్స్ మిమ్మల్ని నన్ను అప్రిషియేట్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సింపుల్గా చెప్పాలంటే ఒక డాక్టరేట్ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి కాంబినేషన్. జనరల్గా చెప్తున్నాను, చాలా నేర్చుకున్నాను సార్. విజన్ బోర్డు గురించి మీరు మాట్లాడినప్పుడు అరే మనం ఇది కదా మన ఒరిజినల్ అని మళ్ళీ నన్ను పాత గుర్తు చేసినంత ఇదిగా అనిపించింది. కొన్నిసార్లు మనం ఎక్కడో తెలియకుండా రెగ్యులర్ మోడ్లో పడిపోయి మనాటిలో పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు మర్చిపోతాం. ఎస్ ఐ హావ్ గివెన్ వెరీ గుడ్ మోటివేషన్ అన్న ప్రీవియస్ వీడియోలో 565వ మనీ మంత్ర వీడియోలో. సో కమింగ్ టు సబ్జెక్ట్ 566వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ చాలామంది మనం సబ్జెక్ట్ విన్న తర్వాత ఏమనుకుంటారంటే డబ్బు మీద దృష్టి పెట్టాలి, డబ్బు మీద దృష్టి పెడితే డబ్బు సంపాదించవచ్చు. మన లక్ష్యము మన వీడియోలు ఇవన్నీ కూడా డబ్బే కదా. కాబట్టి మీరు డబ్బును సంపాదించాలనుకుంటే ఏం చేయాలి? సింపుల్గా డబ్బు మీద దృష్టి పెట్టాలి. ఓకే. ఇంకా కొందరు ఉన్నారు, డబ్బు మీద దృష్టి పెట్టకపోయినా మీ దగ్గరికి డబ్బు వస్తుంది. డబ్బు మీద దృష్టి పెట్టకపోయినా మీ దగ్గర డబ్బు వస్తుంది. డబ్బు మీద దృష్టి పెడితే ఇంతే వస్తుంది. డబ్బు మీద దృష్టి పెట్టకుండా మీ పని మీద దృష్టి పెడితే అందరికి రెట్టింపు వస్తుంది. అయితే మనం ఏమనుకుంటామంటే డబ్బు కావాలన్నప్పుడు డబ్బు మీద దృష్టి పెట్టాలి కదా అనుకుంటాం. దీనికి ఎలా ఉంటుందంటే మనం చేసే పనిని బట్టి, ఆ పని పట్ల ఉన్న నిజాయితీ బట్టి లేదా పని మీద ఉన్నటువంటి ఒక స్వచ్ఛతను బట్టి మీరు డబ్బు మీద దృష్టి పెట్టకపోయినా సరే మీకు ఎంత కావాలో అంతకు రెట్టింపు మీకు లభిస్తుంది. ఓకేనా? దీనికి ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి సంజయ్ లీలా బన్సాలి అని ఉన్నాడు, డైరెక్టర్, మంచి గ్రేట్ డైరెక్టర్. ఆయన చూస్తే ఎంత సింపుల్ ఉంటాడంటే ఆయనది ఏ ఆర్భటాలకు పోడు, దేనికి పోడు. ఆయన సినిమా తీయాలి మనం అనుకుంటే ఒక 10 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటే 50 కోట్లు పెట్టుకుంటే సినిమా తీయాలి. ఎందుకంటే ఆయన సినిమా పిచ్చోడు. ఆ ప్రొడ్యూసర్తో సంబంధం లేదు ఆయనకి. ఆయన అనుకున్న సీన్ రావాలి, ఆయన అనుకున్న లొకేషన్ కావాలి, లేదా ఆయన సృష్టించుకుంటాడు. అంత గొప్ప డైరెక్టర్. అర్థమైందా? ఏ సినిమా తీసినా మంచి కావ్యాత్మకంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అసలు మనము మళ్ళీ ఒక పాత లోకంలోకి తీసుకెళ్తాడు ఆయన, పాత ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అంత అద్భుతంగా ఆ యొక్క డైలాగ్ వేరియేషన్స్ కానీ లేదంటే ఆ కళాత్మకమైనటువంటి సినిమాలు తీయడంలో మంచి దిట్ట. ఆయన ఏం చేస్తాడంటే కొన్ని కోట్ల బడ్జెట్లో సినిమా ఉంటుంది, ఆయన పని చేసుకుంటూ పోతాడు. కనీసం 3-4 సంవత్సరాలు ఒక సినిమా అవుతుంది. ఇంకేం ఆలోచించాడు, ఇక ఆయనకి ఇక వేరే ఆలోచన లేదు. ఆయన అనుకున్న సీన్ తీయాలి. ఒక స్ట్రీట్ అంటే స్ట్రీటే మనకి మొత్తం ఆయన సెట్టింగ్ చేస్తాడు, అంత గొప్పగా చేస్తాడు. సినిమా అయిపోయింది, రిలీజ్ ఫంక్షన్ కూడా వెళ్ళాడు సామాన్యంగా, దాన్ని పట్టించుకోడు. అంటే ఏమంటే నెక్స్ట్ డే లైబ్రరీకి వెళ్ళిపోతాడు ఆయన. నెక్స్ట్ డే లైబ్రరీకి వెళ్ళిపోయి మళ్ళీ బుక్స్ అన్ని చదువుతూ ఇతిహాసం మీద నేను మళ్ళీ తీయాలి సినిమా, మళ్ళీ దాని సబ్జెక్ట్ రాస్తూనే ఉంటాడు. అంటే తన మీద తనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనం ఇప్పుడు కొందరు స్పోర్ట్స్ మెన్ చూస్తాం మనం. మనకు రీసెంట్లీ మన భారతీయుడైనటువంటి వీటను విసిరేది ఒకసారి చూసాం. ఇంతకుముందు కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ ఈట విసిరేసి అది ఎంత దూరంలో పడ్డది కూడా చూడలేదు, అనేది తిరిగి వెళ్ళిపోయినాడు సింపుల్గా. అంటే ఆ టార్గెట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నాకు తెలుసు, నేను గెలిచానని తెలుసు. ఇంకా అక్కడ దాన్ని పట్టుకొని చూసి కేరింతలేసి ఎగిరే అవసరం లేదు.
అలా ఈయన కూడా అంతే, సినిమా అయిపోయింది, అది ఇట్లా సక్సెస్ అయిపోయిందని తెలుసు, నీట్గానే లైబ్రరీకి వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటాడు. ఏనాడు డబ్బు గురించి ఆలోచించాలి, కేవలం తన పని గురించి ఆలోచించండు. పని గురించి ఆలోచించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన. అర్థమైంది? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా సరే డబ్బు కావాలంటే డబ్బు గురించి ఆలోచించు, నీ వ్యాపారం గురించి ఆలోచించు, దాని మీద దృష్టి పెట్టు, అప్పుడు కదా అది వస్తుంది అనుకుంటాం మనం. అవునా కదా? కానీ ఏనాడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదా? కోట్ల రూపాయలు డబ్బు వచ్చిందా లేదా ఆయన జీవితంలో? వచ్చిందా లేదా? అలాగే ఇప్పుడు మనకి ఏఆర్ రహమాన్ ఉన్నాడు, అసలు ప్రపంచాన్ని పట్టించుకోడు ఆయన. మనం ఒక చిన్న రీల్స్లో చూస్తే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఆస్కార్ అవార్డు పొందిండు, ఒక చిన్న భజన్స్లో వెళ్ళి ఒక మామూలు ప్రేక్షకుల్లా కూర్చొని దాన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. అంటే నేనేమంటున్నానంటే నువ్వు ఒక మేధావిగా మారినప్పుడు, ఓకే, నువ్వు ఒక స్వచ్ఛతను పొంది ఉన్నప్పుడు, నీలో అలా ఒక రకమైనటువంటి ఒక మెల్ట్ అనే ఒక హృదయం, అంటే ప్రతిదానికి కూడా నువ్వు ఎట్లా అంటే కరిగిపోయే హృదయం, అంటే స్వచ్ఛత, ప్యూరిటీ, అది ఎప్పుడైతే ఉంటుందో ఇక నువ్వు ఈ ప్రపంచంలో దేని గురించి ఆలోచించే అవసరం లేదు. ఆటోమేటిక్గా నువ్వు కోరుకునే నీ దగ్గరికి రావడం అనేది మొదలవుతుంది. అవును, నేను అందుకే దీని మీద ఎన్నోసార్లు చెప్పాను, డబ్బు ఊరికే రాదు, నువ్వు అఫర్మేషన్ చేస్తే రాదు, అలాగే నువ్వు ఊహిస్తే రాదు, నువ్వు మెడిటేషన్ చేస్తే రాదు. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే వీటన్నిటి వల్ల నీ లోపల ముందు హార్ట్ ప్యూరిటీ అనేది జరగాలి. మామూలుగా చెప్తే నీకు అది అర్థం కాదు. ఇవన్నీ చేయడం వల్ల నీకు తెలియకుండా మెల్లిగా నీ యొక్క అనాహత చక్రం, హార్ట్ చక్రం అంటారు దాన్ని, అది ప్యూరిటీని పొందుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ బయటకు విసిరివేయబడతాయి. ఎప్పుడైతే అది ప్యూరిటీ పొందుతుందో నువ్వు చిన్నపాళ్ళ వాడి మనస్తత్వంగా మారిపోతావు. అర్థమైందా? అప్పుడు నీకేది పట్టి ఉండదు, నీ ఆట నీకు, నీ యొక్క ప్రపంచం నీకే. దేన్ని పట్టి పిల్లాడేం పట్టించుకుంటాడు, వాడికి కావాల్సింది తీసుకుంటాడు, తింటాడు, ఆడుకుంటాడు, ఏడుస్తాడు, వాడు ఇక్కడ ఏమవుతుందని వాడికి తెలియదు. అలా ఒక డైరెక్టర్ కానీ ఒక జీనియస్లను కానీ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళ ఈ పెద్ద ప్రపంచంలో వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు, ఇంకా దేన్ని పట్టించుకోరు వాళ్ళు. కానీ వాళ్ళకి సరిపడే డబ్బు మాత్రం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ లోపల ఆ ప్యూరిటీ ఉంది కాబట్టి వస్తూనే ఉంటుంది. రాజమౌళిని తీసుకోండి, ఎంత ప్యూరిటీగా ఉంటాడు. ఎక్కడైనా ఆయన ఫేస్లో కానీ ఆయన చేష్టల్లో కానీ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా అహంకారంగా మాట్లాడినట్టు కానీ లేదంటే ఏదైనా భావ ప్రదర్శన ఉద్వేగంగా చేసినట్టు కానీ ఎప్పుడైనా కనిపించిందా మీకు? కనిపించలేదు కదా. అందుకే వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు, పని కోసమే మాత్రం పని చేస్తారు. అది ఒక ప్యాషన్గా మార్చుకుంటారు. డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు డబ్బు కోసం పని చేస్తారా, పని కోసం పని చేస్తారా, మీకు డబ్బు కావాలా, పని కావాలా, అది మీరు డిసైడ్ చేసుకోండి. అంత తదేక దీక్షతో చేసినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా కొన్ని కోట్ల రూపాయలు మీరు పొందగలుగుతారు. అది ఏ పని అనేది కాదు, ఇది అదేనే కాదు. వాళ్ళంటే ఓ డైరెక్ట్ వాళ్ళు అవి నేర్చుకున్నారు. మీరున్న ప్రొఫెషన్లో కూడా మీరు అంత తదేకంగా దీర్ఘమైనటువంటి ఆలోచనతో మీరు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు కోరుకున్న దానికి వేల రెట్ల డబ్బు మీ దగ్గర ఆటోమేటిక్గా వచ్చి పడుతుంది. రియాలిటీ ఉన్న క్లారిటీ కూడా ఒకటి చెప్తాను సార్ నేను. అంటే జనరల్గా మీరు చెప్పిన దానికి ప్యాషన్ తోటి పరిగెడితే ఏ మనిషికైనా సరే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డబ్బు కోసం పరిగెత్తడం కాదు, డబ్బు మీద తపన ఉండాలి మనకి. ఆ తపన ఎప్పుడైతే మనకు కనిపిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి అవకాశ మార్గాలు కనిపిస్తూనే ఉంటాయి. రెండోది రియాలిటీలో ఉన్న ఎగ్జాంపుల్ చెప్తానని మీకు ఎందుకు చెప్పానంటే, నేను స్టార్ట్ చేసేటప్పుడు అండి సబ్జెక్ట్ బయటకు వెళ్తే చాలా అనేటువంటి మూటలో ఉన్నాం మనం. డబ్బు మీద ఎలాంటి ఇతరులు డబ్బు సంపాదించాలని కోరిక తప్ప మనం ఇప్పటిదాకా కూడా ఆలోచించాలి. డబ్బును ప్రేమించే ప్రాసెస్ కూడా మైండ్ సెట్ ఎలా ఉండాలి, అది మనకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా, ఆ సౌకర్యం వెనక చాలా ఇది దాగుంది. దాన్ని మనం ఎంత బాగా ప్రేమించాలి, దానితో పాటు ఎలా ట్రావెల్ అవ్వాలి, దాన్ని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని బలంగా చెప్పడమే పూనుకున్నాము. అప్పుడు మీరు ఒక వీడియోలో కూడా అడిగారు మీరెంత సంపాదించారు, దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంత చెప్తున్నారు కదా మీరెంత సంపాదించారు, నాకు విశ్వం ఏమన్నా అది ఇస్తుంది కదా. అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మందే అనుకుంటాను. జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏదైనా చేయండి సార్, నాది కంటెంట్ బయటకు వెళ్తే చాలని చెప్పేసి ఆ ప్యాషన్ తోటి వచ్చారు. వాళ్ళ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, మహాసముద్రం అంటే మనం చేసుకుంటూ పోతున్నాం అంతే. అంతే విశ్వం ఏమేమో అది ఇస్తూనే ఉంటుంది. నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా రెట్టింపిస్తుంది కూడా. దాని మీద మీరు దృష్టి పెట్టలేదు, మనం పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. వీళ్ళకి పెట్టమని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అదే అవసరం కాబట్టి. కమింగ్ డేస్ కొన్ని రోజుల తర్వాత అర్థం అయిపోతుంది వాళ్ళకు కూడా. కమింగ్ డేస్ లో ఉమెన్ కూడా బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న సంకల్పంతో నెక్స్ట్ సిరీస్ కూడా వస్తుంది. వెరీ గుడ్. సో అది కూడా మీరు వాచ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది విమెన్ కావాలనుకుంటారు సార్. ఆ సబ్జెక్ట్ ని ఈ రోజు వరకు ఫ్యామిలీస్ చూసారు, ఇండివిజువల్ విమెన్ కూడా సొంత కాలపై నిలబడాలనేటువంటి మనీ మంత్ర సబ్జెక్ట్ కూడా వస్తుంది.
బట్ ఎనీవేస్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు.